డిజిటల్ ప్రపంచం యొక్క చీకటి ముఖం బాలల లైంగిక దోపిడీ అంతర్జాతీయ నెట్వర్క్ను బట్టబయలు చేసిన బీబీసీ పరిశోధన. సోషల్ మీడియా సంస్థలు నిజంగానే సురక్షితమైనవా లేక లాభాల రేసులో బాలల భద్రత మృగ్యమైందా? ఏ నాగరిక సమాజానికైనా అసలైన గుర్తింపు దాని గగన చుంబి కట్టడాలు లేదా డిజిటల్ పురోగతి కాదు. బదులుగా అది పిల్లలను ఎంతవరకు సురక్షితంగా కాపాడుకోగలదనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. 20వ శతాబ్దంలో బాలలకు శారీరక అపహరణ, కిడ్నాప్ ముప్పు పొంచి ఉంటే 21వ శతాబ్దంలో వారికి పరమశత్రువుగా డిజిటల్ ప్రపంచం పరిణమించింది. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, కృత్రిమ మేధస్సు, ఏఐ, రహస్య సందేశాల సీక్రెట్ మెసేజింగ్ యాప్లు మానవ జీవితాన్ని సులభతరం చేసిన మాట వాస్తవమే అయినా నేరగాళ్లకు మాత్రం వేల మైళ్ళ దూరంలో కూర్చొని కూడా అమాయక బాలలను దోపిడీ చేయగల మార్గాలను సుగమం చేశాయి. కొన్ని రోజుల క్రితం బీబీసీ వరల్డ్ సర్వీస్ ప్రసారం చేసిన పరిశోధనాత్మక డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఇన్స్టాగ్రామ్లో బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్ను చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ విక్రయించే టెలిగ్రామ్ ఛానళ్లకు వినియోగదారులను చేరవేసేలా పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్, రుసుములతో కూడిన ప్రకటనలు ప్రదర్శితమవుతున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ ఆవిష్కరణ కేవలం ఒక సంస్థ వైఫల్యం మాత్రమే కాదు, అంతర్జాతీయ డిజిటల్ వ్యవస్థ యొక్క నైతిక, చట్టపరమైన లోపాలకు సజీవ సాక్ష్యం. అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించేందుకు నిరాకరిస్తున్నాయి. ఎందుకంటే పోర్నోగ్రఫీ అనే పదంలో పరస్పర అంగీకారం అనే అర్థం ఇమిడి ఉంటుంది. కానీ ఏ చిన్నారి అంగీకారం అయినా చట్టపరంగా లేదా నైతికంగా చెల్లుబాటు కాదు. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ స్కామ్ లేదా చైల్డ్ సెక్సువల్ ఎక్సెంప్లాయిటేషన్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ అనే పదాలనే వాడుతున్నారు. అంటే అటువంటి ప్రతి ఫోటో, వీడియో లేదా డిజిటల్ ఫైల్ వాస్తవానికి ఒక పసివాడిపై జరిగిన ఘోర లైంగిక నేరానికి సంబంధించినటువంటి సజీవ రికార్డు మాత్రమే. బీబీసీ పరిశోధనలో వెల్లడైన దిగ్భ్రాంతికర నిజాలు. బీబీసీ కొన్ని నెలల పాటు జరిపిన నిశిత పరిశోధనలో ఇన్స్టాగ్రామ్లో అత్యంత అభ్యంతరకరమైనటువంటి పదజాలంతో కూడిన ప్రకటనలు నడుస్తున్నట్లు తేలింది. ఈ ప్రకటనలపై క్లిక్ చేయగానే వినియోగదారులు నేరుగా టెలిగ్రామ్లోని కొన్ని ఛానళ్లకు చేరుకుంటున్నారు. అక్కడ బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కేవలం ₹99 వంటి స్వల్ప మొత్తానికే విక్రయించబడుతున్నాయి. అంతకంటే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఇవి సాధారణ పోస్టులు కావు. ఇవన్నీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్. అంటే సదరు సంస్థ యొక్క ప్రకటనల విభాగం నుండి అధికారికంగా అనుమతి పొందిన తర్వాతే ఇవి ప్రచురితమయ్యాయి. బీబీసీ ప్రకటనలో ఒకదానిని ఇన్స్టాగ్రామ్కు నివేదించినప్పుడు ఈ కంటెంట్ సంస్థ యొక్క కమ్యూనిటీ గైడ్లైన్స్ను ఉల్లంఘించడం లేదంటూ ప్రాథమికంగా సమాధానం వచ్చింది. ఆ తర్వాత బీబీసీ లేవనెత్తిన ప్రశ్నలపై మెటా స్పందిస్తూ పలు ప్రకటనలను తొలగించి అనేక ఖాతాలను నిలిపివేసింది. ప్రపంచంలోని అగ్రగామి సాంకేతిక సంస్థలు తమ కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత వ్యవస్థలు ద్వేషపూరిత ప్రసంగాలు, ఉగ్రవాదం, నకిలీ వార్తలు మరియు అనైతిక కంటెంట్ను తక్షణమే గుర్తిస్తాయని గొప్పలు చెప్పుకుంటాయి. కానీ ఈ వ్యవస్థలు బాలల లైంగిక దోపిడీ వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన ప్రకటనలను అడ్డుకోలేకపోతే అసలు కృత్రిమ మేధస్సు విఫలమైందా లేదా ప్రకటనల ద్వారా వచ్చే భారీ ఆదాయం పర్యవేక్షణ ప్రమాణాలను నీరుగారుస్తుందా అనే తీవ్రమైన ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఈ ప్రశ్న కేవలం మెటాకు మాత్రమే పరిమితం కాదు, గూగుల్, టిక్టాక్ మరియు ఇతర ప్లాట్ఫామ్లన్నింటికీ సమానంగా వర్తిస్తుంది. భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లు దాటింది. దీనితో పాటు ఆన్లైన్ బాలల దోపిడీకి సంబంధించిన సంఘటనలు కూడా గణనీయంగా పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ నివేదికల ప్రకారం పిల్లలపై ఆన్లైన్ నేరాలు నిరంతరం పెరుగుతున్నాయి. అయితే లెక్కలేనన్ని సంఘటనలు వెలుగులోకి రానందున అసలు సంఖ్య ఇంతకంటే చాలా ఎక్కువగా ఉండవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలో బాలల రక్షణ కోసం అనేక చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటిలో పోక్సో చట్టం 2012, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 67B మరియు భారతీయ న్యాయ సంహితకు సంబంధించిన నిబంధనలు అత్యంత ముఖ్యమైనవి. పోక్సో చట్టం పిల్లలకు అన్ని రకాల లైంగిక దోపిడీ నుంచి సంపూర్ణ రక్షణ కల్పిస్తుంది. అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ 67B ఆన్లైన్లో బాలల లైంగిక దోపిడీకి సంబంధించినటువంటి కంటెంట్ను ప్రచురించడం, ప్రసారం చేయడం, నిల్వ చేయడం లేదా శోధించడాన్ని తీవ్ర శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా అనేక కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ నేరాల రేటు పెరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 14Cని స్థాపించింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా స్కామ్ రిపోర్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇంటర్పోల్ మరియు సిబిఐ సాయంతో వేలాది వెబ్సైట్లను బ్లాక్ చేసింది మరియు ఐటీ రూల్స్ 2021 కింద సోషల్ మీడియా సంస్థలపై మరింత బాధ్యతను మోపింది. 2026 నాటి కొత్త సవరణ ద్వారా బాలల దోపిడీకి సంబంధించిన కంటెంట్ను తొలగించే కాలపరిమితిని 24 గంటల నుండి కేవలం 2 గంటలకు తగ్గించారు. అయినప్పటికీ నేరాలలో ఆశించిన తగ్గింపు కనిపించడం లేదు. బీబీసీ నివేదిక వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సమాచారం ప్రకారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇన్స్టాగ్రామ్లో ఇటువంటి ప్రకటనలు ఎలా ఆమోదించబడ్డాయో వివరణ ఇవ్వాలని మెటా అధికారులను ఆదేశించాల్సిందిగా
మెట్టి మంత్రిత్వ శాఖను పురమాయించారు. ఈ చర్య ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో సూచిస్తుంది. అయితే అసలు ప్రశ్న కేవలం వివరణ కోరడం గురించి కాదు, ఈ మొత్తం వ్యవస్థ యొక్క జవాబుదారీతనం, అకౌంటబిలిటీ గురించి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల ప్రకారం కొన్ని రహస్య సందేశాల యాప్లు, ముఖ్యంగా టెలిగ్రామ్లోని కొన్ని ప్రైవేట్ ఛానళ్లు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయని తేలింది. తాము చట్ట విరుద్ధమైన కంటెంట్ను తొలగిస్తామని టెలిగ్రామ్ పేర్కొన్నప్పటికీ క్లోజ్డ్ గ్రూప్స్ మరియు ఎన్క్రిప్టెడ్ ఛానల్స్ కారణంగా పర్యవేక్షణ ఎల్లప్పుడూ ఒక పెద్ద సవాల్గానే మిగిలిపోతుంది. ప్రస్తుత రోజుల్లో కేవలం అసలు ఫోటోలు మాత్రమే కాకుండా ఏఐ ద్వారా నకిలీ, డీప్ ఫేక్ ఫోటోలు మరియు వీడియోలను కూడా సృష్టించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో బాలల దోపిడీకి సరికొత్త భయంకరమైన రూపాలను సృష్టించగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మన చట్టాలు కూడా అదే వేగంతో సాంకేతికతకు అనుగుణంగా రూపాంతరం చెందవలసి ఉంది. డిజిటల్ ప్రపంచంలో కేవలం చట్టాలు మాత్రమే సరిపోవు. ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, సాంకేతిక సంస్థలు, విద్యా సంస్థలు, తల్లిదండ్రులు మరియు సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి బాలల భద్రతను ఏ వాణిజ్య ప్రయోజనాల కంటే తక్కువగా భావించని ఒక నిశ్చితమైనటువంటి బలమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉంది. బాలల దోపిడీ అనేది కేవలం ఒక వ్యక్తికి వ్యతిరేకంగా జరిగే నేరం కాదు, అది మొత్తం మానవాళికి వ్యతిరేకంగా జరిగే ఘోర నేరం. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సాంకేతిక ప్లాట్ఫారంలు తమ వ్యవస్థలను ఈ నేరరహితంగా ఉంచడంలో విఫలమైతే అది కేవలం వారి సాంకేతిక వైఫల్యం మాత్రమే కాదు, వారి నైతిక దివాలాతనానికి పరాకాష్ట అవుతుంది. ఏ నాగరిక సమాజానికైనా అసలైన గుర్తింపు దాని గగనచుంబి కట్టడాలు లేదా డిజిటల్ పురోగతి కాదు, బదులుగా అది తన అత్యంత బలహీనమైన పౌరులను, అంటే తన పిల్లలను ఎంతవరకు సురక్షితంగా కాపాడుకోగలదనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇంతటితో ఈ స్టోరీ సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, వర్తమాన ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.